పూరా లోకల్. నా ఇల్లంతా మొత్తం నిండింది. నా బిడ్డ కిరాయికున్న కాడ ఉన్నా నేను. ఇట్లా వాసన వస్తుంది, అంత గలీజ్ వాసన వస్తుంది. నాకు మొత్తం బాత్రూమ్ పోయే నీళ్లు కూడా గలీజ్ వాసన వస్తుంది. నా సెప్టిక్ ట్యాంక్ నిండింది, నా బాత్రూమ్ మొత్తం నిండింది. ఈ క్యాబోతి వాకిలి మొత్తం నిండింది. నా ఇంట్లో గేట్ పెట్టిన కాడించి ఇంట్లో పోయి వండుకోవద్దు. నా బోర్డులు కూడా ఆడనే ఉన్నాయి బిడ్డ. నేను పేదదాన్ని, నేను రోగం మనిషిని. నాకు షుగరు, క్యాన్సర్, పెరాలిస్ మొత్తం. నేను ఎట్లా బతకాలి, నేను ఎట్లా జారిపడతాను చెప్పు. నా ఇల్లు చూస్తే మీరు పరేషాన్ అవుతారు. విన్నావా? నాకు మొత్తం సాఫ్ట్ కావాలి. నాకు ఇల్లు వాటర్ సాఫ్ చేయాలి. మాకు ఒక సుక్క రావద్దు. విన్నారా? మాకు నీళ్లు కావాలి, నీళ్లు పోయినట్టు చేయాలి. ఈ నీళ్ళన్నీ అక్కడ లేకుంటే ప్రాంగణం నీళ్ళన్నీ బంద్ చేపిల్లాడ. ఆ రోడ్డు మీద బంద్ చేపిల్లి మాకు నీళ్లు రావు. అంతే. మాకు అవసరం లేదు. ఇక ఇది 32 ఫీట్ల రోడ్డు. ఇన్ని రోజులు రోడ్డు లేకుండే ఈ సీపేజ్ వాటర్ మొత్తం ఇక్కడికి ఎస్ఆర్ఎస్పీ సీపేజ్ వాటర్, గడ్డమెంచల్ నీళ్లు, మురికి కాలువ నీళ్లు మొత్తం అన్ని మిక్స్ అయ్యి ఈ కిందికి వస్తుంది. ఈ పైప్ లైన్ వేసి 2 రోజులు లేకుండే పైప్ లైన్ వేసారు. పైప్ లైన్ వేసిన తర్వాత కింద పంట పొలం ఆయన ఏం చేసిందంటే ఈ నీళ్లు మా పొలంలో రావద్దని చెప్పేసి మట్టేసి కూడిపేసిండు. ఈ నీళ్లు మొత్తం ఏమైందంటే మా ఇండ్ల లోపలికి వచ్చేసి మొత్తం డ్రైనేజ్ గిరేజ్ అన్ని నిండిపోయి ఇంట్లో కూడా సెప్టిక్ ట్యాంక్ లో కూడా బయటికి నీళ్ళు వచ్చే పరిస్థితి అయిపోయింది. ఇవాళ పొద్దుగాల నుంచి అన్నం వంటలు కూడా చేసుకోకపోయిన పరిస్థితి ఉన్నది. కనుక మాపై దయచేసి ఈ నీళ్లను మొత్తం క్లియర్ చేసి మాకు ఈ నీళ్లు లేకుండా సమస్యను మాకు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక్కడ ఒక 60 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు కనీసం 15 కుటుంబాలు ఇంటి లోపలికి నీళ్లు వచ్చేసినాయి. ఇంకా మిగిలిన వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక దీనిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. ఆదర్శ నగర్ కాలనీలో ఉంటాం మేము. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు అది చేస్తాం ఇది చేస్తామని ఏవో హామీలు ఇచ్చింది, కానీ ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు, చూసింది లేదు. మొత్తం డ్రైనేజ్ నీళ్ళు వచ్చి మా ఇళ్లలో మొత్తం జామ్ అయిపోయినాయి. సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్లి వాసన ఇంట్లో ఉండలేకపోతున్నాం మేము. అది కొంచెం మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని చూడమని మేము కోరుకుంటున్నాము. ఈ నీళ్లను కొద్దిగా క్లియర్ చేయమని మనవి చేసుకుంటున్నాము.